హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం ఐఫోన్స్ ని సమ్మర్ లో యూస్ చేసుకునేటప్పుడు హీట్ నుంచి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఇది ఐఫోన్ కనే కాదు, ఏ స్మార్ట్ ఫోన్ కైనా ఇవే టిప్స్ ని యూస్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ స్పెసిఫిక్ గా ఐఫోన్స్ మీద అడుగుతున్నారు. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి జనరల్ గా ఐఫోన్స్ ఆపరేటింగ్ రేంజ్ వచ్చేసి 0 degrees నుంచి 35 degrees వరకు ఉంటుంది. కానీ మనకి సమ్మర్ లో టెంపరేచర్ అనేది అబౌవ్ 50 degrees కి వస్తుంది. 50 degrees లో ఐఫోన్ పనిచేయదని కాదు, కాకపోతే డివైస్ అనేది కొంచెం వార్మ్ అవుతుంది. దీనివల్ల కొంచెం పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బేసిక్ గా ఏ స్మార్ట్ ఫోన్ అయినా సరే హీట్ ని అవాయిడ్ చేస్తే బ్యాటరీ లైఫ్ కానీ బ్యాటరీ హెల్త్ కానీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. మీకు అబౌవ్ 50 degrees టెంపరేచర్ ఉన్న ఐఫోన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం రూమ్ టెంపరేచర్ లో కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే నార్మల్ గానే పనిచేస్తుంది. బట్ డైరెక్ట్ సన్లైట్ లో కనుక యూజ్ చేస్తే మాత్రం పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ డివైస్ హీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త వచ్చేసి మీ ఫోన్ కి యూజ్ చేసే కేస్ వచ్చేసి చాలా లైట్ కేస్ అయి ఉండాలి. అట్లీస్ట్ హీట్ ని ట్రాన్స్మిట్ చేసే ఫ్యాబ్రిక్ కేస్ అయినా యూజ్ చేసుకోవాలి. నేనైతే అసలు ఏ కేసు లేకుండానే నా ఐఫోన్ 16 Pro Max ని ఒక 20 minutes బ్రైట్ సన్లైట్ లో యూజ్ చేశాను. ఫోన్ అయితే ఫుల్ గా హీట్ అయిపోయింది. హీట్ అయినప్పుడు డివైస్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, కెమెరా అప్లికేషన్ కూడా సరిగ్గా ఓపెన్ అవ్వదు. బ్రైట్ సన్లైట్ లో యూజ్ చేయడం అవాయిడ్ చేయాలి. సమ్మర్ లో అట్లీస్ట్ కేస్ వేయకపోయినా పర్లేదు, డివైస్ ని కొంచెం కూల్ గా ఉంచడానికి ట్రై చేయండి. మీరు అవుట్డోర్స్ లో కనుక ఫోన్ యూజ్ చేస్తుంటే నీడలో కానీ ఫోన్ ని యూజ్ చేసుకోండి. ఫోన్ అనేది కొంచెం హీట్ ఎక్కకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు బ్రైట్ సన్లైట్ లో డివైస్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఫుల్ బ్రైట్నెస్ యూజ్ చేస్తున్నప్పటికీ డివైస్ అనేది మీకు లైట్ గా కనిపిస్తుంది. డిస్ప్లే స్క్రీన్ అనేది మీకు కనిపించకపోవచ్చు. ఇది ఎందుకు అంటే డివైస్ బ్రైట్నెస్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఫోన్ అనేది హీట్ అవడం వల్ల చిప్ సెట్ అనేది థ్రాటిల్ అవ్వకుండా ఉండడానికి బ్రైట్నెస్ ని తగ్గించేస్తుంది, పర్ఫార్మెన్స్ ని కూడా తగ్గించేస్తుంది. వీటిని అవాయిడ్ చేయాలి అని అంటే ఫోన్ ని కూల్ చేయాలి. ఫోన్ కొంచెం కూల్ అయితే గానీ ఫుల్ బ్రైట్నెస్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవ్వదు. మీరు ఎటువంటి ప్రికాషన్స్ యూజ్ చేయకుండా అంతే ఫోన్ ని యూజ్ చేస్తే గనక హెవీ యూసేజ్ లో టెంపరేచర్ సింబల్ కూడా చూపిస్తుంది అనమాట. స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. ఈ టైంలో ఫోన్ అనేది మీరు యూజ్ చేయలేరు. అవసరం అయితే ఫోన్ కూడా రీస్టార్ట్ అవుతుంది. సేఫ్టీ కంట్రోల్ సిస్టమ్ అనేది ట్రిగర్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా. సో అప్పుడు దాకా మీరు ఫోన్ ని ఎలాంటి కండిషన్స్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ టెంపరేచర్ సింబల్ చూపించిన తర్వాత మాత్రం ఫోన్ ని కూల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది మనకి హై టెంపరేచర్స్ కి వెళ్ళినప్పుడు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో, నార్మల్ కండిషన్స్ లో అయితే జస్ట్ బ్రైట్నెస్ తగ్గిపోతుంది, కొంచెం పర్ఫార్మెన్స్ డౌన్ చేస్తుంది అంతే. ఈ టైంలో ఫోన్ ని యూజ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఈ కండిషన్స్ ని అవాయిడ్ చేయాలి అని అంటే లైట్ కేస్ యూజ్ చేయండి. అసలు కేస్ యూజ్ చేయకపోయినా పర్లేదు, నీడ్ లో ఫోన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రైట్ సన్లైట్ లో డివైస్ యూజ్ చేస్తే 100% బ్రైట్నెస్ ఉన్నా గానీ డిస్ప్లే అనేది అసలు కనిపించట్లేదు. చాలా సేపు యూజ్ చేసిన తర్వాత కూల్ చేయడానికి ఇంట్లోకి తీసుకెళ్లాను. చాలా సేపు తర్వాత డివైస్ అనేది నార్మల్ కండిషన్స్ లోకి వచ్చింది. కాసేపు ఫ్యాన్ కింద పెట్టాను అంతే. బ్రైట్నెస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ నార్మల్ కండిషన్ కి అయితే వచ్చింది. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ 5G నెట్వర్క్ ఉంటుంది కదా, దాన్ని 4G నెట్వర్క్ లో కానీ LTE నెట్వర్క్ లో కానీ చేంజ్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెల్యులార్ లోకి వెళ్ళి మీ సిమ్ కార్డ్ మీద సెలెక్ట్ చేసి వాయిస్ అండ్ డేటా అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి LTE కానీ 5G ఆటో కానీ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు సిగ్నల్ తక్కువ ఉన్నప్పుడు బ్యాటరీ అనేది ఎక్కువ కన్స్యూమ్ అవ్వకుండా ఉంటుంది, హీట్ ని అవాయిడ్ చేస్తుంది. 5G నెట్వర్క్ ఎక్కువగా యూజ్ చేస్తే డివైస్ అనేది హీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేదు అంటే శుభ్రంగా వైఫై యూజ్ చేసుకోండి ఎల్లప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ లో మీ పాకెట్ లో ఫోన్ పెట్టుకోవడం తగ్గించుకోవాలి. మన హ్యూమన్ బాడీ కూడా బయట ఉన్న టెంపరేచర్స్ కి హై టెంపరేచర్ లో ఉంటుంది. అండ్ అలానే మనం టైట్ జీన్స్ ప్యాంట్ లో కనుక మనం ఫోన్ ని పెట్టామనుకోండి, డివైస్ అవుట్ సైడ్ టెంపరేచర్ కి మన బాడీ నుంచి వచ్చే టెంపరేచర్ కి మీరు వేసే ఫోన్ కేసుని బట్టి ఎక్కువగా హీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏదైనా బ్యాగ్ లో పెట్టుకోండి, లేదు అంటే చేతిలో క్యారీ చేయండి. అంతేకాని పాకెట్స్ లో పెట్టుకోవడం కొంచెం అవాయిడ్ చేయండి. మనకి మంచిది, ఫోన్ కి మంచిది. అండ్ ఇంపార్టెంట్లీ కార్ లో ఫోన్ ని యూజ్ చేసేటప్పుడు మీరు డాష్ బోర్డ్ మీద అయితే మౌంట్ చేయొద్దు. ఎందుకంటే డాష్ బోర్డ్ మీద డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. మన ఫోన్ లో కార్ యూజ్ చేసేది మోస్ట్లీ GPS యూజ్ చేస్తాము. GPS అండ్ మ్యాప్స్ వచ్చేసి మన ఫోన్ బ్యాటరీని అయితే తినేస్తుంది. ఇలాంటి టైంలో మీరు డాష్ బోర్డ్ మీద కాకుండా AC వెంట్ కి ఫోన్ మౌంట్ చేసుకోండి. మీ ఫోన్ బ్యాటరీని సేవ్ చేస్తుంది, ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది. లేదు అంటే మీ GPS మ్యాప్ కూడా ట్రక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ వేడికి. లేదు అంటే మ్యాక్సేఫ్ కార్ మౌంట్ చార్జర్స్ ని యూజ్ చేయండి. ఇవైతే మనకి 2 విధాలుగా ఉపయోగపడతాయి. మన ఫోన్ కి కావాల్సిన ఛార్జింగ్ ని మ్యాక్సేఫ్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనకి ఫోన్ ని హీట్ ఎక్కకుండా దాంట్లో ఫ్యాన్స్ కూడా ఉంటాయి. సో ఆ ఫ్యాన్స్ నుంచి మన ఫోన్ అయితే కూల్ చేస్తుంది. నేనైతే అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు హెల్ప్ అవుతుందంటే ట్రై చేయండి. కార్ లో టెంపరేచర్స్ అనేవి ఒక్కొక్కసారి 60 degrees నుంచి 140 degrees వరకు టెంపరేచర్స్ అనేవి వెరీ అవుతూ ఉంటాయి. సో డోంట్ లీవ్ యువర్ ఫోన్ ఇన్ ద కార్. మీరు కనుక నావిగేషన్ కి ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తుంటే గూగుల్ మ్యాప్స్ లో కానీ యాపిల్ మ్యాప్స్ లో కానీ మనకి ఆఫ్లైన్ మోడ్ అవైలబుల్ గా ఉంటుంది. అది యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడొచ్చు ఆఫ్లైన్ మ్యాప్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే సెలెక్ట్
సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ అని చెప్పి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే మీరు ప్రపంచంలో ఏ ఏరియా మ్యాప్ చూపించినా మనకి అది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. మీకు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో దట్ మన వైఫై యూజ్ చేసుకొని GPS కావాల్సిన నావిగేషన్ మొత్తం వైఫై ద్వారా డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత యూజ్ చేసుకునేటప్పుడు ఫోన్ మీద ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ స్టైల్. మనకి సమ్మర్ లో కొంచెం ఛార్జింగ్ స్టైల్ ని కూడా చేంజ్ చేసుకోవాలి. మీ ఫోన్ కనుక సడన్ గా హీట్ అయింది అనుకోండి, ఎమ్మటనే ఛార్జింగ్ అయితే పెట్టకూడదు. ఫోన్ ఫస్ట్ హీట్ అయినప్పుడు అది కూల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. రూమ్ టెంపరేచర్ కి ఎప్పుడైతే ఫోన్ రీచ్ అవుతుందో అప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఆఫ్టర్నూన్ టైమ్స్ లో మీరు ఛార్జ్ చేయాలనుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేయొద్దు, స్లో ఛార్జింగ్ యూజ్ చేయండి. అండ్ ఆల్సో పిల్లోస్ కింద కానీ సోఫాస్ మధ్యలో కానీ ఫోన్ పెట్టకూడదు. వుడ్ సర్ఫేసెస్ మీద కావచ్చు, మార్బుల్ సర్ఫేసెస్ మీద కావచ్చు ఫోన్ పెట్టండి. సో దట్ మీ ఫోన్ నుంచి వచ్చే హీట్ వుడ్ సర్ఫేసెస్ హీట్ ని అబ్జర్వ్ చేస్తాయి. అండ్ ఆల్సో సమ్మర్ లో మీ ఫోన్ కనుక తొందరగా బ్యాటరీ డ్రైన్ అవుతుంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ బ్యాటరీలోకి వెళ్తే మీ ఫోన్ బ్యాటరీ కనుక ఏదైనా అప్లికేషన్ వల్ల కానీ ఏదైనా ఫీచర్ వల్ల కానీ బ్యాటరీ డ్రైన్ అవుతుంటే ఇక్కడ మనకి బ్యాటరీ సెషన్ లో అయితే చూపిస్తుంది. ఇక్కడ నా ఫోన్ లో చూడొచ్చు ఆటో బ్రైట్నెస్ ని నేను టర్న్ ఆఫ్ చేసేసాను. సో దీని వల్ల నా బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎప్పుడు మ్యాక్స్ లో ఉంటాయి. దాని వల్ల నా బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుందని చెప్పి ఇండికేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో మీకు కూడా మీ ఫోన్ లో అనవసరంగా బ్యాటరీ ఏదైనా అప్లికేషన్ తీసేసుకుంటున్నా ఇక్కడ చెక్ చేసుకోండి. ఆటో బ్రైట్నెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బాటమ్ లోకి వెళ్తే ఇక్కడ బ్రైట్నెస్ ఫీచర్ అనేది ఆఫ్ లో ఉంది. బట్ సమ్మర్ లో ఇది ఆన్ చేసుకుంటే మీ డివైస్ నార్మల్ గా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో రెడ్యూస్ వైట్ పాయింట్, ఈ ఫీచర్ కూడా జనరల్ గా సమ్మర్ లో ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకుంటే చూసారు కదా డివైస్ బ్రైట్నెస్ అనేది అమాంతం తగ్గిపోయింది. ఎందుకంటే ఇది మరి 90% లో ఉంది. ఇది జస్ట్ 30 to 40% లో ఉంటే సరిపోతుంది. సో బ్రైట్నెస్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా డివైస్ అనేది హీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నార్మల్ యూసేజ్ లో కూడా. ఇంకా గేమింగ్ యూజ్ చేస్తున్నారనుకోండి ఇంకా చెప్పక్కర్లేదు, మీరు ఖచ్చితంగా కూలింగ్ ప్యాడ్ అయితే యూజ్ చేసుకోవాలి. మ్యాక్స్ సేఫ్ కూలింగ్ ప్యాడ్ కావచ్చు, లేదంటే నార్మల్ కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా రేజర్ కంపెనీ నుంచి వచ్చేవి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి. ఎఫిలియేట్ లింక్స్ అయితే ఏమీ లేవు. నేను మీకు హెల్ప్ అవుతుందని చెప్పి డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. గేమింగ్ ఆడుతున్నా, 4K వీడియోస్ ని రికార్డ్ చేస్తున్నా, అవుట్డోర్ లో కావచ్చు, ఇండోర్ లో కావచ్చు, మీరు ఈ కూలింగ్ ప్యాడ్స్ అయితే మీ ఐఫోన్ కి యూజ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మ్యాక్స్ సేఫ్ సపోర్టెడ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే మరీ మంచిది. మీ ఫోన్ కి ఛార్జింగ్ కూడా ఇస్తుంది. ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే లో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆటో లాక్ ఉంటుంది. ఈ ఆటో లాక్ అనేది నెవర్ లో ఉంది నాకు. ఇవి 30 seconds లోకి పెట్టేసుకోండి. జనరల్ గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూజ్ చేసుకునేటప్పుడు ఒక రోజులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎంత బ్యాటరీని యూజ్ చేస్తుందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నిన్నటి చెక్ చేస్తాను చూడొచ్చు. వ్యూ ఆల్ బ్యాటరీ యూసేజ్ లోకి వెళ్ళి నిన్న దాని మీద క్లిక్ చేసి బాటమ్ లోకి వెళ్తే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే 3% లో ఉంది. జనరల్ గా ఇది 1% or 2% లోనే ఉండాలి. 3% or above లో ఉందనుకోండి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు. నాకు జనరల్లీ 1% ఉంటుంది. ప్రీవియస్ రోజు ఒకసారి చెక్ చేద్దాము. ప్రీవియస్ డే చూస్తే 1% ఉంది. ఇది 1% కానీ 2% మాత్రమే ఉండాలి. అండ్ ఇక్కడ యూసేజ్ లో కూడా ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ యాప్ యూసేజ్ ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా అప్లికేషన్ అనవసరంగా రన్ అవుతుంది అనిపిస్తే ఆ అప్లికేషన్ ని ఫోర్స్ క్లోజ్ చేసేయండి బ్యాక్గ్రౌండ్ లో. లేదు అంటే నేను ప్రీవియస్ గా చెప్పినట్టు ఇక్కడ జనరల్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ లోకి వెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ని ఆపేసేయండి. సో దట్ మీరు యూజ్ చేయనప్పుడు మీ బ్యాటరీ అనవసరంగా డ్రైన్ అవదు. అండ్ వన్ మోర్ ఫీచర్, ఇక్కడ బ్యాటరీ పవర్ మోడ్ లోకి వెళ్తే లో పవర్ మోడ్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఫోన్ ని యూజ్ చేయనప్పుడు అనవసరంగా సమ్మర్ లో వేడిగా ఉన్నప్పుడు బ్యాటరీ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే టర్న్ ఆన్ లో పవర్ మోడ్. CPU 50% ఆఫ్ అయినప్పుడు డివైస్ అసలు హీట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. డివైస్ హీట్ అయినప్పుడు ఫ్రిడ్జ్ లో కానీ ఏసీ బ్లోయర్ దగ్గర కానీ పెట్టకూడదు. హీట్ ఎలా అయితే తట్టుకోలేదో కూలింగ్ కూడా ఎక్కువ తట్టుకోలేదు. ఒక నార్మల్ టెంపరేచర్ లో డివైస్ ని మెయింటైన్ చేయాలి బ్యాటరీకి ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటే. ఆఫ్టర్నూన్ టైమ్స్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది, ఛార్జింగ్ పెట్టారనుకోండి, ఆ టైంలో డివైస్ వేడిగా ఉంటే యూజ్ చేయడానికి ట్రై చేయొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫోన్ కాల్స్ కనుక యూజ్ చేస్తుంటే ట్రై టు యూజ్ ఇయర్ బడ్స్. అట్లీస్ట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అన్న యూజ్ చేయండి. ఇయర్ బడ్స్ అనేవి కన్వీనియంటే కాదు హెల్త్ కూడా చాలా మంచిది. మన ఫోన్ నుంచి వచ్చే చాలా రేడియేషన్స్ హెడ్ దగ్గర అవాయిడ్ చేయడం చాలా మంచిది. నేనైతే 99% ఇన్కమింగ్ కాల్స్ వస్తే ఇయర్ బడ్స్ లోనే తీసుకుంటాను, లేదంటే లౌడ్ స్పీకర్ యూజ్ చేస్తాను. ఇది సమ్మర్ లోనే కాదు, ఇది నార్మల్ గా కూడా పాటిస్తే చాలా మంచిది. బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా రేడియేషన్ అనేది జనరేట్ చేస్తుంది, కాకపోతే ఫోన్ తో కంపేర్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ. ఆల్రెడీ ఫోన్ అనేది కొంచెం వామ్ గా ఉంటుంది సమ్మర్ లో, దాన్ని తీసుకొచ్చి ఇయర్స్ దగ్గర పెట్టేదానికన్నా ఎయిర్ పాడ్స్ కానీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ కానీ యూజ్ చేసుకుంటే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే మీరు ఫోన్ ని ఎలా యూజ్ చేసుకున్నా ఎవెన్చువలీ బ్యాటరీ హెల్త్ అనేది డ్రైన్ అవుతూనే వస్తుంది. మీరు బ్యాటరీ హెల్త్ గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒక ఫోన్ కి 80% ఆర్ బిలో బ్యాటరీ హెల్త్ పడిపోవడానికి మినిమం ఒక 2 to 3 years అయితే పడుతుంది. ఇక్కడ చూడొచ్చు నా iPhone 16 Pro Max నేను 1.5 year నుంచి యూజ్ చేస్తున్నా, ఇంకా 92
82% అయితే చూపిస్తుంది. 405 సైకిల్స్ నవంబర్ 2024 లో యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నా ఫోన్ కి అయితే అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ అయితే పడుతుంది 80% ఆర్ బిలో రావడానికి. నేనైతే బ్యాటరీ హెల్త్ గురించి పెద్దగా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పి సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీ ఫోన్ ఓవర్ హీట్ అయింది అనుకోండి, ఫస్ట్ దానికి ఏదైనా థిక్ కేసు ఉంటే అది రిమూవ్ చేసేయండి. తర్వాత ఫ్యాన్ కింద కానీ మంచిగా ఏసీ రన్ అవుతున్న రూమ్ లోకి ఫోన్ ని తీసుకెళ్లి కాసేపు ఫోన్ పక్కన పెట్టేయండి. కొంచెం ఫోన్ అనేది చల్లబడుతుంది. నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఫోన్ ని యూజ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్ గా డివైస్ ని హీట్ అవ్వకుండా ఉండడానికి హెవీగా యూజ్ చేసేటప్పుడు కూలింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ చేస్తాను. అన్ఫార్చునేట్లీ మనకి యాపిల్ నుంచి అయితే మ్యాక్సేఫ్ విత్ కూలింగ్ ప్యాడ్ అనేది అవైలబుల్ గా లేదు. నేనైతే OnePlus వైర్లెస్ కూలింగ్ ఫ్యాన్ అయితే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి USB-C పోర్ట్ తో ఉంటుంది. దీంట్లో ఉన్న గుడ్ థింగ్ వచ్చేసి కింద ఫ్యాన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది వైర్లెస్ గా చార్జ్ అవుతుంది అనమాట. ఫోన్ ని దీని మీద పెట్టినప్పుడు మ్యాక్సేఫ్ ఛార్జింగ్ అయితే అవ్వదు, కానీ వైర్లెస్ గా 7.5 వాట్స్ మనకి ఐఫోన్ అనేది చార్జ్ అవుతుంది. హీట్ అయితే కనుక కింద నుంచి ఎయిర్ అనేది ఫోన్ కి బ్లో అవుతూ ఉంటుంది. ఫోన్ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి వైర్లెస్ కూలింగ్ ఫ్యాన్ ఏమైనా ఉంటే అది పర్చేస్ చేయండి. మీకు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ లేదంటే OnePlus వెబ్సైట్ లో కూడా మనకి మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే అవైలబుల్ గా ఉంది. అరౌండ్ 4000 రూపీస్ దగ్గర ఉంది. బ్యాక్ సైడ్ మ్యాక్సేఫ్ ఉంటుంది కదా, ఈ మ్యాక్సేఫ్ కి అది అటాచ్ అయిపోద్ది. దాంట్లో కూడా ఇన్బుల్ట్ గా మనకి కూలింగ్ ఫ్యాన్ అనేది ఉంది. డివైస్ ని హీట్ అవనీయకుండా ఈ డివైస్ అయితే హెల్ప్ అవుతుంది. ఇది జస్ట్ సజెషన్. మీ కూలింగ్ ప్యాడ్ ఉన్న ఏ డివైస్ అయినా పర్చేస్ చేయొచ్చు. నేనైతే డివైస్ ని 2 ఇయర్స్ గా యూజ్ చేస్తున్నాను. ఇప్పటిదాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు, కాకపోతే స్లోగా చార్జ్ అవుతుంది. నేను ఐఫోన్ 17 Pro Max ని ఈ చార్జర్ ద్వారానే చార్జ్ చేశాను నైట్ మొత్తం. నేను ప్రీవియస్ గా చెప్పాను కదా, నేను ఓవర్ ద నైట్ ఫోన్ అనేది ఛార్జింగ్ పెడుతూ ఉంటాను. ఇక్కడ వ్యూ బ్యాటరీ యూసేజ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 1 o'clock కి ఛార్జింగ్ పెట్టాను. మార్నింగ్ 6 o'clock కి 100% అయిపోయింది. సో స్లోగా చార్జ్ అవుతుంది, కానీ పని అయితే జరుగుతుంది. ఫోన్ కూడా హీట్ అవ్వకుండా ఉంటుంది. లేదు అంటే మిగతా ప్రికాషన్స్ తీసుకొని మీరు ఫోన్ ని కూల్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీరు ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మిగతా సబ్స్క్రైబర్స్ కి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.